నా పేరు హరిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్లో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ 1లో టాపిక్ వచ్చేసి విస్తరణమానాలలో. మనం విస్తరణమానాలలో ద్వితీయ శ్రేణి సగటు అని కూడా అని చెప్పుకున్నాం. ఈ ద్వితీయ శ్రేణి సగటులలో వ్యాప్తి గుణకం, అదేవిధంగా చతుర్థాంశ విచలన గుణకం, నెక్స్ట్ మూడవదైనటువంటి మాధ్యమిక విచలనం మరియు మాధ్యమిక విచలన గుణకాన్ని వ్యక్తిగత శ్రేణులలోను విచ్ఛిన్న శ్రేణులలోను అవిచ్ఛిన్న శ్రేణులలోను వ్యక్తిగత శ్రేణులలోను అండ్ విచ్ఛిన్న శ్రేణులలోను ఏ విధంగా అవిచ్ఛిన్న శ్రేణులలోను ఏ విధంగా చేయాలి అనేటువంటి నేర్చుకున్నాం. మూడవదైనటువంటి మాధ్యమిక విచలనంలో వ్యక్తిగత శ్రేణిలో ఏ విధంగా చేయాలి, విచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా చేయాలి, మాధ్యమిక విచలనము మరియు అదేవిధంగా మాధ్యమిక విచలన గుణకాన్ని ఈ రెండు శ్రేణులను నేర్చుకోవడం జరిగింది నిన్నటి క్లాస్లో. ఈరోజు మరి అవిచ్ఛిన్న శ్రేణులలో మాధ్యమిక విచలనం మరియు మాధ్యమిక విచలన గుణకాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు నేర్చుకుంటున్నాము. మాధ్యమిక విచలనం మరియు మాధ్యమిక విచలన గుణకం. మాధ్యమిక విచలనం మరియు మాధ్యమిక విచలన గుణకం ఏ శ్రేణిలో నేర్చుకుంటున్నాం? అవిచ్ఛిన్న శ్రేణిలో. మరి ఈ అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా మనం విచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా అయితే చేశామో అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా మాధ్యమిక విచలనాన్ని అదే విధంగా కలుపుకోవాలి. దీనికి సూత్రం కూడా మాధ్యమిక విచలనం విచ్ఛిన్న శ్రేణిలో ఏదైతే ఉందో అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా అదే ఉంటుంది. అయినప్పటికీ కూడా ముందుగా మనం మధ్య విలువలను లెక్కించాల్సి ఉంటుంది. మాధ్యమిక విచలనం ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాం? వ్యక్తిగత శ్రేణిలో సిగ్మా ఎఫ్ మాడ్ డి డివైడెడ్ బై ఎన్. సిగ్మా ఎఫ్ మాడ్ డి డివైడెడ్ బై ఎన్. అదే సూత్రం అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇందులో కొంత డిఫరెన్స్ ఏముంటుంది అంటే ముందుగా మనం మధ్య విలువలను లెక్కించాల్సి ఉంటుంది. మధ్య విలువ అంటే తరగతి అంతరం యొక్క దిగువ అవధిని తరగతి అంతరం యొక్క ఎగువ అవధిని రెండింటినీ కలిపి 2 చేత భాగించినట్లయితే మనకి మధ్య విలువ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ అవిచ్ఛిన్న శ్రేణిలో మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏముంటుంది? తరగతి అంతరం ఉంటుంది, అదేవిధంగా పౌనఃపున్యాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఒక లెక్కలో ఇది. తరగతి అంతరం అదేవిధంగా పౌనఃపున్యాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. పౌనఃపున్యాలను ఎఫ్ఏ సూచిస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటాం కాబట్టి ఎఫ్ఏ సూచించడం జరుగుతుంది. ఈ ఎఫ్ని పౌనఃపున్యాలను ఎఫ్గా సూచిస్తున్నాం కాబట్టి డైరెక్ట్ నేను ఎఫ్ అని రాస్తున్నాను. తరగతి అంతరం ఏమి ఇచ్చాడో చూద్దాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, and 70 to 80. పౌనఃపున్యము వచ్చేసేసి మనకి 5, 8, 7, 12, 28, 20, 10 and 12. సో n is equal to మనకి ఎంత అవుతుందో చూద్దాం. 5 + 8 13 + 7 20 22 30 0 3 4 5 6 7 8 9 10 అంటే n is equal to 100 అవుతుంది. మనం అంకమధ్యమం ద్వారా కనుక్కున్నట్లయితే మరి అవిచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమానికి సూత్రం ఏముంది? x bar is equal to a plus sigma f b dash divided by n into
సి కావాలి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి. సో మనం ఈ విధంగా అంక మధ్యమాన్ని కనుక్కోవాలి అంటే ముందుగా మధ్య విలువను కనుక్కోవాలి. మధ్య విలువ ఇస్ ఈక్వల్ తరగతి ఎగువ అవధి ప్లస్ తరగతి దిగువ అవధి డివైడెడ్ బై 2. సో 5, 15, 25, 35, 45, 55, 65 and 75. 5, 5, 10 డిఫరెన్స్ కాబట్టి 10 తీసుకుంటున్నాం. మనం ఊహించిన అంక మధ్యమం నుండి అంటే d వాల్యూస్ ని కనుక్కోవాలి. d ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, x మైనస్ m మైనస్ a, m మైనస్ a. సో a ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, 45 కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుంది, m మైనస్ a minus 40 minus 30 minus 20 minus 10 0 10 20 and 30. మనకి నెక్స్ట్ d డాష్ విలువ కావాలి. d డాష్ విలువ అంటే d డివైడెడ్ బై 10. డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి -4 -3 -2 -1 1 2 3. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకి f d డాష్ కావాలి కాబట్టి f ఇంటూ d డాష్ -4 ఇంటూ f 4 × 20 -20 3 × 24 -24 2 ఏళ్ళ 14 -14 12 ఎక్కం 12 -12 0 × 28 0 20 × 1 20 2 × 10 20 3 × 10 30. సో సిగ్మా ఎఫ్ డి డాష్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుందో చూద్దాం. 24 మైనస్ వాల్యూస్ అన్నీ కలిపినట్లయితే మనకి 20 4 4 8 8 ప్లస్ 0 10 1 4 6 7 2 ప్లస్ 4 2 ప్లస్ 2 4 5 6 7 అంటే -70 రావడం జరిగింది. ప్లస్ వాల్యూస్ కూడా కలిపినట్లయితే 20 20 40 40 ప్లస్ 30 70. సో మైనస్ వాల్యూస్ ఎంత ఉన్నాయో ప్లస్ వాల్యూస్ కూడా అంతే ఉన్నాయి. సో సిగ్మా ఎఫ్ డి డాష్ ఇస్ ఈక్వల్ టు 0 రావడం జరిగింది. సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ డివైడెడ్ బై n ఇంటూ c. n ఇంటూ c. a ఇస్ ఈక్వల్ 45. ఊహించిన అంక మధ్యమంగా మనం 45 తీసుకోవడం జరిగింది. a is equal 45. sigma fd dash is equal to మనకి 0 రావడం జరిగింది. n is equal to 100 రావడం జరిగింది. 100 into c is equal తరగతి అంతరం మధ్య డిఫరెన్స్ 10 ఉంది. 10 తీసుకుంటున్నాం. సో 45 into 0 by 100 into 10 చేసినట్లయితే మనకి ఆన్సర్ 45 రావడం జరుగుతుంది. సో అంక మధ్యమం అనేటువంటిది 45 రావడం జరిగింది. మరి ఈ అంక మధ్యమం నుండి మాధ్యమిక మధ్య విలువలను తీసేసినట్లయితే మనకి విచలనాలు అనేటువంటి అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలు అనేటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ మన కన్వీనియంట్ కోసం మనం ఇక్కడ మైనస్ వాల్యూస్ ని ప్లస్ వాల్యూస్ ని మనం చూసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అంక మధ్యమం x బార్ ఇస్ ఈక్వల్ రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఈ అంక మధ్యమం ద్వారా విచలనాలను కనుక్కున్నట్లయితే అంటే మాడ్ వాల్యూస్ ని కనుక్కున్నట్లయితే దేని ద్వారా కనుక్కుంటున్నాం, అంక మధ్యమం ద్వారా అంటే x బార్ ద్వారా అనేటువంటిది కనుక్కుంటాం. ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి నేను రాయట్లేదు. అంక మధ్యమం ద్వారా మాడ్ని కనుక కనుక్కున్నట్లయితే మనం ఇక్కడ మాడ్ని కనుక్కున్నప్పుడు విచలనాలను కనుక్కునేటప్పుడు ద్వితీయ విజ్ఞానం అనేటువంటి ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ని వదిలివేయడం జరుగుతుంది అని చెప్పుకున్నాము. మధ్యగతం నుండి ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే అంక మధ్యమం నుండి కనుక చూసుకున్నట్లయితే మనకేమొస్తున్నాయి 45 x bar is equal to 45 మైనస్ మధ్య విలువ నుండి తీసేసారు 45 మైనస్ 5 40 45 మైనస్ 15 30 20 10 0 10 20 and 30. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి d వాల్యూస్ ని f చే
గుణించినట్లయితే 5 into 40 200, 30 into 15 450, 30 into 8 F వాల్యూతో గుణిస్తున్నాం కాబట్టి 8 3 24 240, 20 into 7 7 14 140, 10 into 12 120 and 0 into 28 0, 20 into 10 200, 20 into 10 200, 30 into 10 300. ఈ మొత్తం కనుక చేసినట్లయితే సిగ్మా ఎఫ్ మాడ్ డి వస్తుంది. సిగ్మా ఎఫ్ మాడ్ డి ఈజ్ ఈక్వల్ టు 1400. సో దీని కనుక మనం మాధ్యమిక విచలనం is equal to sigma f mod d divided by n సూత్రంలో ప్రతిక్షేపిస్తే 1400 divided by 100 చేసినట్లయితే 14 అనేటువంటిది మాధ్యమిక విచలనం అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి మాధ్యమిక విచలన గుణకం is equal to మాధ్యమిక విచలనము డివైడెడ్ బై మనం అంకమధ్యంగా కనుక్కున్నాం కాబట్టి అంకమధ్యమం 14 డివైడెడ్ బై అంకమధ్యం ఎంత వచ్చింది మనకి 45 చేసినట్లయితే 0.31 అనేటువంటిది మాధ్యమిక విచలన గుణకం అనేటువంటిది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. అవిచ్ఛిన్న శ్రేణులలో మాధ్యమిక విచలన గుణకాన్ని ఏ విధంగా కనుక్కుంటున్నాం అనేది చూద్దాము. అవిచ్ఛిన్న శ్రేణులలో కనుక చూసినట్లయితే తరగతి అంతరము అదే విధంగా పౌనఃపున్యాలను ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ అంకమధ్యం ద్వారా కనుక్కుంటున్నాం కాబట్టి అవిచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమానికి సూత్రం ఏంటి? a ప్లస్ సిగ్మా fd డాష్ డివైడెడ్ బై n ఇంటూ c. అవిచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమానికి సూత్రం ఏంటి? a ప్లస్ సిగ్మా fd డాష్ డివైడెడ్ బై n ఇంటూ c. అయితే ఈ అవిచ్ఛిన్న శ్రేణులలో కనుక్కునేటప్పుడు ముందుగా మనం మధ్య విలువను లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్య విలువను ఏ విధంగా లెక్కిస్తున్నాము? తరగతి యొక్క దిగువ అవధి ప్లస్ తరగతి యొక్క ఎగువ అవధి డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి మధ్య విలువ రావడం జరుగుతుంది. ఈ మధ్య విలువ నుండి మనం విచలనాలను కనుక్కుంటున్నాం, డి వాల్యూస్ ని కనుక్కుంటున్నాం. ఈ మధ్య విలువలో మనం ఏదైనా ఒకదాన్ని ఊహించిన అంకమధ్యముగా తీసుకోవాలి. ఇక్కడ మనం 45 అనేటువంటిది ఊహించిన అంకమధ్యమం ఏగా తీసుకోవడం జరుగుతుంది. a is equal to 45. m minus a చేసినట్లయితే d వాల్యూస్ వస్తాయి. సో 5 minus 45 minus 40, 15 minus 45 minus 30, 25 minus 45 minus 20, 35 minus 45 minus 10, 45 minus 45 0, 55 minus 45 10, 65 minus 45 plus 20, 75 minus 45 minus plus 30. ఈ విధంగా d వాల్యూస్ రావడం జరిగింది. d డాష్ విలువను ఏ విధంగా కనుక్కుంటున్నాం? d డివైడెడ్ బై 10. d లో డిఫరెన్స్ ఏదైతే ఉందో d డాష్ కనుక్కునేటప్పుడు d డివైడెడ్ బై 10 చేస్తే మనకి d డాష్ వాల్యూ వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి d డాష్ ని f తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఈ విధంగా వచ్చినటువంటి fd డాష్ ని మొత్తం చేసినట్లయితే మనకి సిగ్మా fd డాష్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది? అక్కడ ప్లస్ విలువలు ఎంత ఉన్నాయో మైనస్ విలువలు కూడా అంతే ఉన్నాయి కాబట్టి సిగ్మా fd డాష్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం అంకమధ్యం కనుక్కోవడం అయిపోయింది. మరి మాధ్యమిక విచలనం అంకమధ్యం ద్వారా కనుక్కుంటున్నాం కాబట్టి అంకమధ్యం నుండి తీసుకున్న విచలనాలు అంటే మాడ్ డి అనేటువంటిది మనం కనుక్కోవాలి. మాడ్ డి ఈజ్ ఈక్వల్ ఏ విధంగా కనుక్కున్నాం? అంకమధ్యమం నుండి మధ్య విలువను తీసేసినట్లయితే మాడ్ డి వాల్యూస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ అంకమధ్యమం 45 నుండి మాడ్ డి మధ్య విలువను కనుక తీసినట్లయితే మాడ్ డి విలువలు రావడం జరిగింది. చూడండి 45 minus 5 40, 45 minus 15 30, 45 minus 25 20, 45 minus 35 10, 45 minus 45 0, 45 minus 55 10, 65 minus 45 20, 75 minus 45 30. అయితే ఇక్కడ మనం విచలనాలను కనుక్కునేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ గుర్తులను వదిలివేయడం జరుగుతుంది. ఈ విధంగా
కనుక్కున్న తర్వాత ఈ మల్టీ వాల్యూస్ ని f తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే f తో గుణించినట్లయితే మనకి fd అనేది f mod d అనేది రావడం జరుగుతుంది. ఈ f mod d ని టోటల్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది సిగ్మా f mod d అనేది మరి రావడం జరుగుతుంది. 1700 అనేటువంటి 1400 అనేటువంటి రావడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సూత్రంలో ఉన్నటువంటి సిగ్మా f mod d రావడం జరిగింది. n is equal to కూడా వచ్చేసింది. కాబట్టి సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే సిగ్మా f mod d డివైడెడ్ బై n is equal to 1400 డివైడెడ్ బై 100 చేస్తే 14 అనేటువంటిది మాధ్యమిక విచలనం వచ్చేసింది. మరి మాధ్యమిక విచలన గుణకం is equal to మాధ్యమిక విచలనము డివైడెడ్ బై అంక మధ్యమం. మనకి మాధ్యమిక విచలనము తెలిసింది, అంక మధ్యమం కూడా తెలిసింది. డైరెక్ట్ సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. 14 డివైడెడ్ బై 45 చేస్తే 0.31 అనేటువంటిది మాధ్యమిక విచలన గుణకము. మనం అంక మధ్యమం ద్వారా విచలనాలను కనుక్కున్నాం కాబట్టి మాధ్యమిక విచలన గుణకాన్ని కనుక్కునేటప్పుడు కూడా మాధ్యమిక విచలనము డివైడెడ్ బై అంక మధ్యమం చేసేస్తే సరిపోతుంది. ఇది అంక మధ్యమం ద్వారా మాధ్యమిక విచలనము మరియు మాధ్యమిక విచలన గుణకాన్ని అవిచ్ఛిన్న శ్రేణులలో ఏ విధంగా లెక్కించాలి అనేటువంటిది మనం నేర్చుకోవడం జరిగింది. సో దీంతో మనకి మాధ్యమిక విచలనం వ్యక్తిగత శ్రేణులను మరియు విచ్ఛిన్న శ్రేణులను మరియు అవిచ్ఛిన్న శ్రేణులను ఏ విధంగా కనుక్కుంటాము అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రామాణిక విచలనం. ప్రామాణిక విచలనం ప్రామాణిక విచలనం అంటే ఏందో చూద్దాం. మరి అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల అంక మధ్యమం యొక్క వర్గమూలాన్ని ప్రామాణిక విచలనంగా చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తున్నాం? అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల అంక మధ్యమం యొక్క వర్గమూలాన్ని ప్రామాణిక విచలనంగా చెప్పడం జరుగుతుంది. మరొకసారి చెప్పుకుందాం. ప్రామాణిక విచలనం అంటే ప్రామాణిక విచలనం ద్వితీయ శ్రేణి సగటులైనటువంటి విస్తరణ మానాలలో మొదటిది వ్యాప్తి, రెండవది చతుర్థాంశ విచలనం, మూడవది మాధ్యమిక విచలనం అండ్ నాలుగవది ప్రామాణిక విచలనం. ప్రామాణిక విచలనం అంటే ఏం చెప్తున్నాం? అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల అంక మధ్యమం యొక్క వర్గమూలాన్ని ప్రామాణిక విచలనం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రామాణిక విచలనాన్ని మనం గ్రీకు అక్షరమైనటువంటి సిగ్మా చే సూచించడం జరుగుతుంది. ఏమంటున్నాం? గ్రీక్ అక్షరమైనటువంటి సిగ్మా అనేటువంటి సింబల్ చే దీన్ని ప్రామాణిక విచలనాన్ని సూచించడం జరుగుతుంది. ఏమంటున్నాం? సిగ్మా. అంక మధ్యమాన్ని ప్రామాణిక విచలనానికి సింబల్ ఏంటి? గ్రీకు అక్షరమైనటువంటి సిగ్మా చే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తిగత శ్రేణిలో మరి దీన్ని ఏ విధంగా చేస్తాము? మరి వ్యక్తిగత శ్రేణిలో ప్రామాణిక విచలనాన్ని రెండు రకాలుగా కనుక్కోవచ్చు. మొదటిది అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం, రెండవది ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. మొదటిది ఏంటి? అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో. అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కిస్తున్నప్పుడు దాని యొక్క సూత్రం సిగ్మా = √(sigma x
స్క్వేర్ డివైడెడ్ బై n. ప్రామాణిక విచలనాన్ని సిగ్మా చే సూచిస్తున్నాం కాబట్టి సిగ్మా ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ డివైడెడ్ బై n. సిగ్మా x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏంటో చూద్దాం. సిగ్మా x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల మొత్తం. n is equal to వ్యక్తిగత శ్రేణి కాబట్టి ఏమవుతుంది, అంశాల సంఖ్య. అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తున్నాం. సిగ్మా ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ డివైడెడ్ బై n. ముందుగా మనం సిగ్మా x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంటే ఏమంటున్నాం, అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల మొత్తం. తీసుకున్న విచలనాల వర్గాల మొత్తం. అంక మధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాలను x అంటాం, దీని వర్గాలను x స్క్వేర్ అంటాం, మొత్తాన్ని సిగ్మా x స్క్వేర్ అని అనడం జరుగుతుంది. అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలను ఏమంటున్నాం, x అంటున్నాం, వీటి వర్గాలను ఏమంటున్నాం, x స్క్వేర్ అంటున్నాం, ఈ వర్గాల మొత్తాన్ని ఏమంటున్నాం, సిగ్మా x స్క్వేర్. నెక్స్ట్ n is equal to అంశాల సంఖ్య. సో మొదటగా మనం ఏం చేయాలి, మొదట అంక మధ్యమాన్ని కనుక్కోవాలి. మొదట ఏం చేయాలి, అంక మధ్యమాన్ని కనుగొనాలి. రెండో దాంట్లో ఏం చేయాలి, అంక మధ్యమం నుండి విచలనాలను కనుగొనాలి. వీటిని x చే సూచిస్తాము. ఈ విచలనాలకి x స్క్వేర్ కనుగొనాలి. ఈ విధంగా కనుక్కున్న వర్గాలను, x స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి, వర్గము అని అంటారు, వర్గాలను కూడాలి. దీనిని సిగ్మా x స్క్వేర్ అంటాము. ఫిఫ్త్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, ఈ సిగ్మా x స్క్వేర్ ని n అంశాల సంఖ్యచే భాగించాలి. మొదట ఏం చేస్తున్నాం, అంక మధ్యమాన్ని కనుక్కుంటున్నాం. ఆ విధంగా కనుక్కున్నటువంటి అంక మధ్యమం నుండి విచలనాలను కనుగొనాలి. దీనినే మనం ఏమంటున్నాం, x కే సూచిస్తున్నాము. ఈ x కి అంటే ఈ విచలనాలకి వర్గాలను కనుగొనాలి. వర్గాలను ఏమంటున్నాం, x స్క్వేర్ అని అనడం జరుగుతుంది. ఈ విధంగా కనుక్కున్న వర్గాలను కూడినట్లయితే దాన్ని సిగ్మా x స్క్వేర్ అంటాము. ఈ విధంగా వచ్చేటువంటి సిగ్మా x స్క్వేర్ ని n అనేటువంటి అంశాల సంఖ్యచే భాగించినట్లయితే మనకి n అనేటువంటి అంశాల సంఖ్యచే భాగించాలి. ఈ విధంగా భాగించిన తర్వాత దానికి వర్గమూలం కనుక చేసినట్లయితే మనకి సిగ్మా అనేటువంటి ప్రామాణిక విచలనం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల ప్రకారం ప్రామాణిక విచలనం ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ డివైడెడ్ బై n. అంటే అంక మధ్యమం నుండి విచలనాలను తీసుకున్నట్లయితే ఈ విధంగా దాని యొక్క సూత్రము, వాటిని ఈ విధంగా మనం కనుక్కోవాలి. నెక్స్ట్ రెండవ పద్ధతి అయినటువంటిది ఊహించిన అంక మధ్యంతో ప్రామాణిక విచలనాన్ని కనుగొనడం.
రెండవ పద్ధతి ఏంటి? ఊహించిన అంక మధ్యమంతో ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనం. ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. మరి ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించేటప్పుడు సూత్రం ఏముందో చూద్దాం. సిగ్మా is equal to under root of sigma d square divided by n minus sigma d divided by n whole square. ఏమంటున్నా? under root sigma ప్రామాణిక విచలనం is equal to under root of sigma d square divided by n minus sigma d divided by n whole square. మరి ఇక్కడ సిగ్మా అంటే ప్రామాణిక విచలనం. సిగ్మా అంటే ఇక్కడ ప్రామాణిక విచలనం. n is equal to అంశాల సంఖ్య. సిగ్మా d స్క్వేర్ is equal to ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల వర్గాల మొత్తం. నెక్స్ట్ సిగ్మా d is equal to ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల మొత్తం. సిగ్మా is equal to ప్రామాణిక విచలనం, n is equal to అంశాల సంఖ్య, సిగ్మా d స్క్వేర్ is equal to ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాల వర్గాల మొత్తం. అండ్ సిగ్మా d is equal to ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాల మొత్తం. ఈ విధంగా మొదట మనం కనుక్కున్న తర్వాత దాన్ని మనం సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనం అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే దీన్ని మనం ఒక లెక్క ద్వారా చేసి చూద్దాం. వ్యక్తిగత శ్రేణి కాబట్టి మనకి ఇక్కడ ఏముంటాయి? కేవలం x విలువలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మొదట ఇది ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో కదా, మొదట మనం ఏం చేద్దాం? అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో లెక్కిద్దాం. రెండు పద్ధతులు ఉంటాయనే కదా. మొదటి పద్ధతి ఏంటి? అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో. ప్రామాణిక విచలనం. సిగ్మా is equal to under root of sigma x square divided by n అన్నాం. సో x వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత శ్రేణిలో x వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఈ x వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. 120, 100, 160, 100, 220, 130 and 150, 170, 150, 200. మనం వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యమాన్ని కనుక్కోవాలి. వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యమానికి సూత్రం ఏంటి? సిగ్మా x డివైడెడ్ బై
n. మనం సిగ్మా x కావాలి కాబట్టి ఈ x అంశాలని మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి సిగ్మా x వస్తుంది. సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 1500. సో అంశాల సంఖ్యచే భాగించాలి కాబట్టి అంశాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 1500 డివైడెడ్ బై 10 టెస్ట్ చేసినట్లయితే 150 ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది మనకి అంకమధ్యమం రావడం జరిగింది. ఈ అంకమధ్యమం ద్వారా మనం x వాల్యూస్ ని కనుక్కోవాలి. x వాల్యూస్ అంటే అంకమధ్యమం ద్వారా తీసుకున్నటువంటి విచలనాలు. x మైనస్ x బార్ చేసినట్లయితే మనకి స్మాల్ x అనేటువంటి రావడం జరుగుతుంది. ఇది x, మనకి x బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 150 రావడం జరిగింది. 120 మైనస్ 150 అంటే ఎంత అవుతుంది? -30. 100 మైనస్ 150 -50. 160 మైనస్ 150 ప్లస్ 10 -50. 220 మైనస్ 150 ప్లస్ 80 -20. 150 0 150 -20 150 వచ్చింది కాబట్టి 150 minus 150 0 plus 20 0 plus 50 -30 -50 plus 10 -50 minus 70 plus 70 -20 0 plus 20 0 plus 50. సో ఇది సిగ్మా x ఈజ్ ఈక్వల్, మనకి సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఏం కావాలి? x² అంటే విచలనాలని వర్గాలను కనుక్కోవాలి. వర్గాలు 3 9 అంటే 900 ప్లస్ 5 5 25 2500 10 into 10 100 50 into 50 2500 7 49 4900 2 4 400 0 400 0 2500. సో ఈ వర్గాలన్నింటినీ కూడా మొత్తం చేసినట్లయితే సిగ్మా x² అనేటువంటి రావడం జరుగుతుంది 14200. సూత్రంలో కనుక ప్రతిక్షేపించినట్లయితే మనకి ఫార్ములా ఏమిటి? సిగ్మా ఇజ్ ఈక్వల్ టు √సిగ్మా x² డివైడెడ్ బై n. 14200 డివైడెడ్ బై 10. 14200 డివైడెడ్ బై 1420 కి వర్గమూలం చేసినట్లయితే మనకి 37.68 అనేటువంటిది అంకమధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనం అనేటువంటిది రావడం జరుగుతుంది. మొదటిది ఏముంది? మొదటి పద్ధతి విచలనం. దాని యొక్క సూత్రం ఏముంది? సిగ్మా ఇజ్ ఈక్వల్ టు √సిగ్మా x² డివైడెడ్ బై n. మనకి వ్యక్తిగత శ్రేణిలో కేవలం x విలువలే ఉంటాయి కాబట్టి x విలువల నుండి మొదట అంకమధ్యమాన్ని కనుక్కోవాలి. వ్యక్తిగత శ్రేణిలో అంకమధ్యమానికి సూత్రం ఏముంది? x బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా x డివైడెడ్ బై n. మనం x అంశాలని కనుక టోటల్ చేసినట్లయితే మనకి సిగ్మా x వస్తుంది. సిగ్మా x ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 1500 రావడం జరిగింది. అదేవిధంగా n ఇజ్ ఈక్వల్ టు అంశాల సంఖ్య. అంశాల సంఖ్య చూసినట్లయితే n ఇజ్ ఈక్వల్ టు 10 ఉంది. సో 1500 డివైడెడ్ బై 10 చేస్తే x బార్ ఇజ్ ఈక్వల్ టు 150 రావడం జరిగింది. 150 ఈ అంకమధ్యమం ద్వారా మనం మొదటగా విచలనాలను కనుక్కుంటున్నాం. ఆ విచలనాలని మనం స్మాల్ x చే సూచిస్తున్నాము. ఇది ఏ విధంగా వస్తుంది? x మైనస్ x బార్ చేస్తే మనకి స్మాల్ x వస్తుంది. x బార్ అంటే అంకమధ్యమం, x అంటే మనకి ఇచ్చినటువంటి దత్తాంశం. సో 120 మైనస్ 150 చేస్తే -30, 100 మైనస్ 150 -50, 160 మైనస్ 150 ప్లస్ 50, 100 మైనస్ 150 -50, 220 minus 50 plus 70, 130 minus 50, 150 minus 20, 150 minus 150 0, 170 minus 150 plus 20, 150 minus 150 0, 200 minus 150 plus 50. ఇవి మనకు వచ్చినటువంటి అంకమధ్యమం ద్వారా వచ్చినటువంటి విచలనాలు. విచలనాలకి వర్గాలను కనుక్కోవాలి అంటే x² చేయాలి. x into x చేస్తే x² అవుతుంది. x into x చేస్తే మనకి ఏమొస్తుంది? x² వస్తుంది. సో 30 into 30 minus into minus plus అవుతుంది. 30 into 30 900, 50 into 50 2500, 10 into 10 100, 50 into 50 2500, 70 into 70 4900, 20 into 20
400, 0 into 0, 0, 20 into 20, 400, 0 into 0, 0, 50 into 50, 2500. వీటన్నిటిని కూడా కలిపినట్లయితే మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14,200. దీన్ని కనుక మనం సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై n 14,200 డివైడెడ్ బై 10 చేసినట్లయితే మనకి 1420 వస్తుంది. 1420కి మనం వర్గమూలాన్ని చేసినట్లయితే 37.68 అనేటువంటిది మనకి ప్రామాణిక విచలనం యొక్క ఆన్సర్. వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని ఈ విధంగా లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ పద్ధతి ఏముంది మనకి? ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. ఊహించినటువంటి అంక మధ్యమం ద్వారా ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. అయితే ఈ ఊహించిన అంక మధ్యమం ద్వారా ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం లేదా అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం, ఈ రెండు పద్ధతులు ఉన్నప్పటికీ మనం ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటిది ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం. ఈ రెండవ పద్ధతి ఎక్కువ వాడుకలో ఉండటం జరిగింది. ఎందుకు అంటే అంక మధ్యమం అనేటువంటిది భిన్నంగా ఉన్నప్పుడు అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం కష్టం అవుతుంది. కాబట్టి రెండవ పద్ధతి అయినటువంటిది ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనం. మరి రెండవ పద్ధతి అయినటువంటి ఈ ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం అనేటువంటిది మనకి ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఎందుకు అంటే అంక మధ్యమం అనేటువంటిది భిన్నంగా ఉన్నప్పుడు మనకి అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని కష్టమవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఎక్కువగా వాడకంలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ పద్ధతిలో ప్రామాణిక విచలనము ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా డి డివైడెడ్ బై n whole square. Under root of sigma d square divided by n minus sigma d divided by n whole square. ఈ సూత్రం ద్వారా ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం జరుగుతుంది. ముందుగా మనం సిగ్మా డి స్క్వేర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే అంక మధ్యమం ద్వారా తీసుకున్నటువంటి విచలనాలను వర్గాలు చేసినట్లయితే ఆ వర్గాల మొత్తాన్ని ఏమంటున్నాం? సిగ్మా డి స్క్వేర్ అనేటువంటిది అనడం జరుగుతుంది. మరి సిగ్మా డి ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం? ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్నటువంటి విచలనాలు. ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్నటువంటి విచలనాలని డి అంటున్నాం. ఈ డీలను ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకున్న విచలనాలని డి చే సూచిస్తున్నాము. ఈ విచలనాల వర్గాలను ఏమంటున్నాం? డి స్క్వేర్ అంటున్నాము. ఈ విచలనాల వర్గాలను మొత్తం కనుక చేసినట్లయితే సిగ్మా డి స్క్వేర్ అంటున్నాము. ఈ ఊహించిన విచలనాలను మొత్తం చేసినట్లయితే దాన్ని ఏమంటున్నాం? సిగ్మా డి. డి డి స్క్వేర్ సిగ్మా డి స్క్వేర్ సిగ్మా డి అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం? అంశాల సంఖ్య. వ్యక్తిగత శ్రేణిలో అయితే n ఈజ్ ఈక్వల్ అంశాల సంఖ్య, విచ్ఛిన్న శ్రేణిలో అయితే n ఈజ్ ఈక్వల్ పౌనఃపున్యాల మొత్తం, అవిచ్ఛిన్న శ్రేణిలో అయితే కూడా n ఈజ్ ఈక్వల్ పౌనఃపున్యాల మొత్తం. విచ్ఛిన్న శ్రేణిలో మరియు అవిచ్ఛిన్న శ్రేణిలో రెండింటిలో కూడా మనం n ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటున్నాం? పౌనఃపున్యాల మొత్తాన్ని తీసుకుంటున్నాం. వ్యక్తిగత శ్రేణిలో అయితే n ఈజ్ ఈక్వల్ అంశాల సంఖ్య తీసుకుంటున్నాం. ఏది కనుక్కున్నప్పటికీ కూడా n ఈజ్ ఈక్వల్ అనేటువంటిది ఇదే విధంగా ఉంటుంది. అంక మధ్యమం కనుక్కున్నా, మధ్యమంగా కనుక్కున్నా, బాహుళకం కనుక్కున్నా, అదేవిధంగా మాధ్యమిక విచలనం కనుక్కున్నా, చతుర్థాంశ విచలనం కనుక్కున్నా, ప్రామాణిక విచలనం కనుక్కున్నా, ఏది కనుక్కున్నప్పటికీ కూడా n ఈజ్ ఈక్వల్ టు మార్పు అనేటువంటిది లేదు.
సో మనం ఊహించిన అంకమద్యం ద్వారా తీసుకున్న విచలనాలతో ప్రామాణిక విచలనాన్ని ఈ సూత్రం ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. ఇందులో ఊహించిన అంకమద్యం నుండి తీసుకున్న విచలనాలను డి అంటున్నాం. ఈ విచలనాలకి వర్గాలను డి స్క్వేర్ అంటున్నాం. ఈ వర్గాలను మొత్తం చేసినట్లయితే సిగ్మా డి స్క్వేర్ అంటున్నాం. ఈ విచలనాలను మొత్తం చేసినట్లయితే సిగ్మా డి అంటున్నాం. n అంశాల సంఖ్య అని అనడం జరుగుతుంది. సో ఈ సూత్రం ద్వారా మనం ఒక లెక్కను నెక్స్ట్ క్లాస్లో చేసి చూద్దాము.